వైసీపీ పార్టీ ఒక డ్రామా కంపెనీ లాగా తయారైంది. రాజధాని విషయం మీద పూటకొక మాట మాట్లాడటమే కాకుండా మొన్న ఉభయ సభల్లో రాజధాని క్యాపిటలే సిటీ అమరావతి అని చెప్పి పాస్ ఆన్ అయినప్పుడు కూడా వైసీపీ పార్లమెంట్ సభ్యులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కొంతమంది ఇప్పుడు అమరావతి పేరుతో ఒక దోపిడీ జరగబోతా ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. దోపిడీకి అభివృద్ధికి తేడా తెలియకుండా వైసీపీ నాయకులు ఉన్నారు అని చెప్పటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బుల్ని దోపిడీ అని అంటారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్సులు ముందే తీసేసుకొని ఆస్తులు పాస్తులు కొనుక్కున్నారు చూసారా మీ కుటుంబం, దాన్ని దోపిడీ అంటారు. వెంకట నరసయ్య అనే ఒక చేనేత వ్యక్తిని ముగ్గు గనుల కోసం హత్య చేసి 1000 కోట్లు సంపాదించారే, దాన్ని దోపిడీ అని అంటారు. మనీ లాండరింగ్ కేసుల్లో ఇరుక్కొని మరి కొన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద మీరు తిరుగుతూ ఉన్నారే, దాన్ని దోపిడీ అని అంటారు. మరి ఈ దోపిడీ డబ్బుతో సాక్షి ఛానల్, సాక్షి పేపరు పెట్టి ఆ పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాసి బ్లాక్మెయిలింగ్ చేసి మరి అవతల దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారే, దాన్ని దోపిడీ అని అంటారు. మద్యపాన నిషేధం పేరుతో మద్యాన్ని డిజిటల్ మార్కెటింగ్ లో అమ్మకుండా ఆనాడు క్యాష్ లావాదేవీలు చేసి నెలకి 100 కోట్లు పైన బ్లాక్ మనీ సంపాదించారే, దాన్ని దోపిడీ అని అంటారు. మరి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22A కింద చుక్క భూముల కింద మరి 41,000 ఎకరాలు కొట్టేశారే, దాన్ని దోపిడీ అంటారు. అదేవిధంగా ఎర్రచందనం అడవుల్లోకి వెళ్ళిపోయి పందికొక్కుల్లాగా ఎక్కడ ఎర్రచందనం చెట్టు ఉంటే అక్కడ నరికేసి స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారే, దాన్ని దోపిడీ అని అంటారు. అలాగే ఇసుక మాఫియా, అదేవిధంగా పేద ప్రజలు పొట్ట కొట్టే విధంగా సెంటు పట్టా భూమి అనేది తీసుకొచ్చి మరి గవర్నమెంట్ సొమ్మునే మరి కొట్టేశారే, దాన్ని దోపిడీ అని అంటారు. ఇంకా చెప్పాలి అని అంటే అన్యమతస్తుల్ని టీటీడీ చైర్మన్లుగా చేసి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క సొమ్ముని కొట్టేసి ఇప్పుడు అందులో నుంచి బయటికి రాలేక కింద మీద పడుతున్నారే, దాన్ని దోపిడీ అని అంటారు. అంతేగాని అమరావతిలో అభివృద్ధి జరుగుతుంది, యూనివర్సిటీలు వస్తున్నాయి, కేంద్రపాలిత సంస్థలు వస్తున్నాయి, ఒక స్పోర్ట్స్ సిటీ వస్తుంది, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, ఐటీ గ్లోబల్ హబ్గా తయారు చేయడానికి ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి.